గోదావరికని ఆర్టీసీ డిపో ముందు టీయూసీఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడారు. గత 20 సంవత్సరాలుగా గోదావరికని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు ఇప్పటికీ కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి బ్యాంకుల్లో వేసి తిరిగి లాక్కుంటున్న పరిస్థితి గోదావరికని డిపోలో కొనసాగుతుంది. అనేకసార్లు అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ వీరి సమస్యలు పరిష్కారం కావడం లేదు. పైగా రోజురోజుకు వేధింపులు తీవ్రతరం అవుతున్నాయి. డిపోలో అన్ని స్థాయిల్లో కార్మికులపై ఒత్తిడి పని భారాన్ని పెంచుతున్న పరిస్థితి ఉంది. సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు విస్తరిస్తామని తెలియజేస్తున్నాం. సమస్య తీవ్రతరం కాకముందే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, మొండి వైఖరి అవలంబిస్తున్న కాంట్రాక్టర్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ ధర్నా కార్యక్రమంలో టీయూసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్, కార్మికులు శివ, లక్ష్మి, కాంతమ్మ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీసీలో స్లీపింగ్ అండ్ వాషింగ్ కార్మికులు మొత్తం బానిసల్లాగా వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. డిపో మేనేజ్మెంటు కాంట్రాక్టర్ కలిసి కుమ్మక్కై ఈరోజు వీళ్ళకు కనీస వేతనాలు కానీ, ఇన్సెంటివ్ కానీ, ఇంకా బోనస్ కానీ ఎలాంటి హక్కులు ఇవ్వకుండా ఈరోజు వెట్టి చాకిరీ చేయిస్తూ దోపిడీకి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టు మేనేజ్మెంటు కనీస వేతనాలు అమలు చేయాలి, వెంటనే బోనస్ ప్రకటించాలి దసరాకు ముందు. అట్లాగే ఇన్సెంటివ్ ఇదివరకు పాత బకాయిలతో సహా చెల్లించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మికులకు సత్వరమే న్యాయం చేయాలని గత వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా మేనేజ్మెంట్ ఉండడం మేము డిఎం గారికి కూడా కాంప్లిమెంట్ చేస్తాం. కనీస వేతనాలు అమలు చేయకుండా, ఇన్సెంటివ్ ఇవ్వకుండా ఇట్లా చేయడం వల్ల మేనేజ్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మేనేజరు కాంట్రాక్టర్ మిలాఖాత్ అయి వీరి యొక్క డబ్బును దోపిడీ చేస్తున్నారు. కాబట్టి తక్షణమే ఆ యొక్క 15 నెలల ఇన్సెంటివ్ను, కనీస వేతనాలు వెంటనే చెల్లించాలని తెలియజేస్తున్నాం. 90 బస్సులు ఉన్నటువంటి గోదావరికని ఆర్టీసీ డిపోలో కేవలం 10 మంది కార్మికులతోటే వాషింగ్, క్లీనింగ్ చేయిస్తూ అత్యంత వెట్టి చాకిరీకి గురి చేస్తున్నటువంటి డిపో రాష్ట్రంలోనే ఏకైక డిపో గోదావరికని డిపో. ఈ డిపోలో ఈ చేతితో ఇచ్చి, కుడి చేతితో ఇచ్చి, ఎడమ చేతితో తీసుకున్నట్టుగా కనీస వేతనాలు ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకోవడం అనేది కూడా ఈ డిపోలోనే ఉన్నది. అదేవిధంగా బోనస్ చట్టాన్ని అమలు చేయడం లేదు, కనీస వేతనాలు అమలు చేయడం లేదు, ఇన్సెంటివ్ అమలు చేయడం లేదు. పని భాగాన్ని పెంచుతూ వేధింపులకు గురి చేస్తున్నటువంటి ఈ స్థితిలో కార్మికులు విధిలేని పరిస్థితుల్లో గత 4 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడి అధికారులు కనీసం స్పందించడం లేదు. కనీసం స్పందించి సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కార్మికులంటే చాలా నిర్లక్ష్యంతో ఉన్నటువంటి ఈ స్థితిలో మేము అధికారుల వైఖరిని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా 15 నెలలుగా నిలిచిపోయినటువంటి ఇన్సెంటివ్ను వెంటనే చెల్లించాలి. కనీస వేతనాలు అమలు అయ్యే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. బోనస్ చట్టాన్ని అమలు చేయాలనేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, ఇక్కడి ఆర్టీసీ డిపో యాజమాన్యాన్ని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే ఈ యొక్క గోదావరికని ఆర్టీసీ డిపోలో కొనసాగుతున్నటువంటి సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో కార్మికులను ఐక్యం చేసి అన్ని డిపోలలో కూడా వాషింగ్, క్లీనింగ్ కార్మికుల చేత సమ్మెకైనా కూడా గంట మోగిస్తామని సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం.